మీరు సరిగా బ్రష్ చేశారా అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే చాలా ఫీల్ అవుతాం. అదే ప్రశ్న మనకు మనం వేసుకుంటే ఇంకొకరు ఈ ప్రశ్న వేయకుండా మనం జాగ్రత్త పడొచ్చు. ఏంటి ఈ ప్రశ్నల గోల అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ హడావిడి లైఫ్ లో మనం సరిగ్గా బ్రష్ చేయలేకపోతున్నాం అనే విషయాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు చెప్పండి. కొంతమంది రోజుకి ఒక్కసారి మాత్రమే బ్రష్ చేస్తారు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మరికొందరు ఉదయం రాత్రి కూడా బ్రష్ చేస్తారు, అయినా సరే వాళ్లకు కూడా పంటికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అదేంటి, పళ్ళు శుభ్రంగా చేసుకుంటే ఈ సమస్యలు ఎందుకు వస్తాయి అనే డౌట్ వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు పంటికి సంబంధించిన సమస్యలు ఎలా వస్తాయి, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎందుకు పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి, ఇలా పళ్ళు పుచ్చిపోకుండా గార పట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఒకవేళ ఇప్పటికే ఈ సమస్య మీకు ఉంటే ఇంటి చిట్కాలతో పైసా ఖర్చు లేకుండా మన పళ్లను ముత్యాల్లా ఎలా మెరిపించుకోవచ్చో ఈనాటి వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి అస్సలు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అందుకని స్కిప్ చేయొద్దని అడిగాను. చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకునే ఈ రెమెడీ మీరు ప్రయాణాల్లో కూడా తీసుకెళ్లిపోవచ్చు. అంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దీన్ని మీరు క్యారీ చేసి వాడుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్ లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వీటికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనే విషయాలు చూద్దాం. ఇవన్నీ కూడా మన వంటింట్లో దొరికేవే, ఈజీగానే తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం పటిక తీసుకోవాలి. మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది, ఆయుర్వేద షాపుల్లో కూడా ఈజీగానే దొరుకుతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా, ఈ మాత్రం సైజు అంటే ఈ చిన్న ముక్క సరిపోతుంది. దీన్ని మెత్తగా పౌడర్ చేసేయండి. ఇలా పౌడర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఒక 5 లేదా 6 వరకు లవంగాలను మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా చేసి ఒక చిన్న గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. మనం ప్రతిసారి వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే రెమెడీకి ఒక్క లవంగం సరిపోతుంది. ఒక్క లవంగాన్ని పౌడర్ చేయడం ఈజీ కాదు, కాబట్టి ఇలా 5 లేదా 6 ఒకేసారి పౌడర్ చేసుకుని చిన్న గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. డైలీ వాడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టి మనం పౌడర్ చేసుకున్న పటిక ఉంది కదా, దాన్ని ఈ పెనం మీద వేసి సిమ్ లోనే బాగా వేడి చేయండి. అంటే ఈ పటికలో ఉండే వాటర్ అంతా పోవాలి. కొంచెం డ్రైగా అవుతుంది, కంగారు పడకండి. అలా డ్రైగా అయిందని వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. పటికలో ఉండే వాటర్ పోవడానికే మనం ఇలా వేడి చేస్తున్నాం. ఈ పటికలో వాటర్ అంతా పోయి ఇలా గమ్ లాగా తయారవుతుంది కదా, అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి దాన్ని మరొక బౌల్లోకి తీసుకోండి. బాగా చల్లారిన తర్వాత మళ్లీ కిచెన్ రోల్లో వేసి మెత్తని పౌడర్లా చేసేయండి. ఇప్పుడు చూడండి ఎంత మెత్తని పౌడర్లా అయ్యిందో కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక అర గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ తీసుకుని మీ పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ అర గ్లాస్ వాటర్ లో మనం పౌడర్ చేసుకున్న పటిక ఉంది కదా, దాన్ని సగం ఈ అర గ్లాస్ వాటర్ లో వేయండి. మిగిలిన సగం ఆ బౌల్లోనే ఉంచండి. ఇప్పుడు మనకి కావాల్సింది నిమ్మరసం. ఇది పావు చెక్క అయితే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ కట్ చేయకండి, ఇలా పావు వంతు భాగం కట్ చేసి కొన్ని చుక్కలు ఈ వాటర్ లోకి, కొన్ని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పటికను బాగా కలపండి. వాటర్ ని కూడా ఒకసారి కలపండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అది కూడా కొంచెం కొంచెంగా వేసుకోండి. వాటర్ లో కొంచెం, ఈ బౌల్లో కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ మనం యాడ్ చేయబోయేది లవంగాల పౌడర్. ఇది కూడా పించ్ ఆఫ్ అన్నట్టు, అంటే మీ 2 వేళ్లతో ఎంత పడుతుందో అంత తీసుకుని కొంచెం గ్లాసులో కొంచెం ఈ బౌల్లో వేయండి. ఒక్క పించ్ రెండింటికి సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నింటినీ బాగా కలపండి. ఈ పటిక పౌడర్ లో అస్సలు వాటర్ వేయకండి, నిమ్మరసం వేసాం కదా, సరిపోతుంది. ఇప్పుడు పింక్ కలర్ లో ఉండే ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని అది కూడా ఒక పావు వంతు వరకు కట్ చేసుకుని పొట్టు ఒలిచేసి గ్రేటర్ తో చక్కగా మెత్తగా కోరుకుని మీ మునివేళ్లతో రసం పిండండి. అది కూడా కొంచెం గ్లాసులో కొంచెం ఈ బౌల్లో అంటే పటిక పౌడర్ లో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అంటే మీ మునివేళ్లతో ఎంత పడుతుందో అంత తీసుకుని కొంచెం గ్లాసులో కొంచెం ఈ బౌల్లో వేసుకుని బాగా కలపండి. ఆ తర్వాత కర్పూరం కూడా చాలా తక్కువ తీసుకోండి. అంటే మీ మునివేళ్ల కంటే కూడా తక్కువ తీసుకుని ఆ క్వాంటిటీయే రెండింటిలోనూ సమంగా వేసుకోండి.
ఇప్పుడు అన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం అరగ్లాస్ తీసుకున్న వాటర్ ఉంది కదా, అది కొద్దిగా వేడి చేయాలి. ఇలా వేడి చేసే లోపు మనం ఇంకొక చిన్న పని చేయాలి. ఒక కాటన్ తీసుకోండి. ఈ కాటన్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసి ఒక ప్లేట్ లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకున్న పటిక పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతటిని ఈ కాటన్ లో వేసేసి ఇలా చుట్టేయండి. అలా చుట్టిన తర్వాత ఈ బౌల్లో ఇంకా కొంచెం ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. అంటే మొత్తం దూది పీల్చుకోవాలి మనం తయారు చేసిన ఈ మిశ్రమాన్ని అంతా. చూసారు కదా, ఏ కొంచెం కూడా మిగల్చకుండా దూదికి మొత్తం అంటించండి. ఇప్పుడు ఈ దూది మొత్తం మనం తయారు చేసిన క్రీమ్ తో నిండిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ దూదిని చిన్న చిన్న ఉండలుగా చేయండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి ఫ్యాన్ గాలికి ఆరనివ్వండి. ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదు. ఫ్యాన్ గాలికి ఆరిపోతే చక్కగా ఆరుతాయి. ఇప్పుడు మన వాటర్ కూడా వేడెక్కింది. స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించండి. ఇది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. అంటే మనం నోట్లో వేసుకోగలిగే వేడి అయితే సరిపోతుంది. ఇలా ఈ వేడి మాత్రం ఉన్నప్పుడు మీ నోటిలో ఈ వాటర్ వేసుకుని బాగా పుక్కిలించాలి. ఎంతలా అంటే ప్రతి పళ్ల సందుల్లోకి ఈ వాటర్ వెళ్లేలా అటు ఇటు వాటర్ ని కదుపుతూ పుక్కిలించి ఆ తర్వాత బయట ఉమ్మేయండి. అలాగే మొత్తం ఈ అరగ్లాస్ వాటర్ అంతా కూడా మీ మౌత్ వాష్ లాగా వాడుకోవాలి. మొత్తం ఇలా అరగ్లాస్ వాటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కాటన్ బాల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్ ని ఒక టూత్ పిక్ సాయంతో చక్కగా మీ పుచ్చి పన్ను ఎక్కడుందో ఆ క్యావిటీతో బాధపడే వాళ్ళకి ఆ పన్నులో ఎగ్జాక్ట్ గా ఈ దూదెను పెట్టండి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ దూదెను మీరు పెట్టినప్పుడు మర్చిపోయి మంచినీళ్లు తాగేకండి. ఈ దూదె పళ్ల మీద ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండి ఆ దూదెలో ఉండే రసమంతా అయిపోయిన తర్వాత దూదెను బయటకు తీసి పడేయండి. లేదు అంటే ఆ దూదెను మీరు ఆ పంటి మీద ట్యాప్ చేస్తున్నట్టుగా చేస్తే ఆ దూదిలో ఉండే రసం అంతా కూడా పన్ను పీల్చుకుంటుంది, పళ్లలోకి వెళుతుంది, బ్యాక్టీరియా చచ్చిపోతుంది, మీ పిప్పి పన్ను కూడా బాగవుతుంది. రెండిటిలో ఏ మెథడ్ మీకు ఈజీగా అనిపిస్తే అది చేయండి. ఈ దూదలు మనం ప్రిపేర్ చేసుకున్నవి ప్రయాణాల్లో లేదా ఆఫీసుల్లో కూడా క్యారీ చేయొచ్చు. అయితే మరొకసారి చెబుతున్నాను, పంటిలో ఈ దూది పెట్టుకుని మర్చిపోయి వాటర్ తాగేకండి. పన్నులో ఈ దూది పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకుని మనం ప్రిపేర్ చేసుకున్న రెమెడీ అంతా పంటికి పట్టిన తర్వాత దూదిని బయట పడేయండి. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ప్రతిరోజు చేయండి. మీ పంటి నొప్పి పోతుంది, చిగుళ్ల నుంచి రక్తం కారడం తగ్గుతుంది, పళ్ళు గారపట్టి ఉంటే తెల్లగా అవుతాయి, నోటి దుర్వాసన పోతుంది, ముఖ్యంగా పిప్పి పళ్ల బాధ తగ్గిపోతుందండి. పెయిన్ కూడా చాలా అద్భుతంగా తగ్గిపోతుంది. మరి మన పళ్ళు గారపట్టి ఉంటే దానికోసం ఏవేవో వాడుతూ ఉంటాం కదా, ఇలా చేసి చూడండి. చాలా ఈజీగా తొందరగా మీ పళ్ళు కలర్ చేంజ్ అవుతాయి, వైట్ కలర్లోకి వస్తాయి. అంతేకాకుండా పిప్పి పళ్ల సమస్య కూడా అంత తొందరగా దరి చేరదు. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఇది చిన్నపిల్లలు కూడా చక్కగా వాడుకోవచ్చు. చిన్నపిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటారు కాబట్టి వాళ్ళ పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. వాళ్ళ కోసం కూడా తప్పకుండా ఇది ప్రిపేర్ చేయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నైట్ మీరు మౌత్ వాష్ లాగా తయారు చేసుకుని వాడినా కూడా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఉదయానికల్లా మీరే ఆశ్చర్యపోతారు మీ నోరు ఎంత మంచిగా హెల్దీగా ఉంటుందో చూసి. ఇది ఒకసారి ప్రిపేర్ చేసుకుని చూడండి, వాడి చూడండి. అద్భుతంగా మీ నోరంతా ఎంత హెల్దీగా తయారవుతుందో. గారపట్టిన పళ్ళు అత్యద్భుతంగా వైట్ కలర్ లోకి టర్న్ అయిపోతాయి. చాలా అంటే చాలా క్లీన్ అవుతుంది మీ నోరు. మన నోరు ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా ఉండగలము, మన పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇది చిన్నపిల్లలు కూడా వాడే రెమెడీ కాబట్టి డౌట్ పడకుండా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సైడ్ ఎఫెక్ట్లు అనేవి అస్సలు ఉండవు. కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడి చూడండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.